హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎం రివ్యూ టాక్స్. ఈరోజు మనం ఎలాంటి మూవీస్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, ఒక్కొక్క మూవీ ఒక్కొక్క ప్రయాణం లాంటిది కదా, కాసేపు మనల్ని అలా కట్టిపడేస్తాయి. మరి అలాంటి మూవీస్ గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ మూవీ 96. ఇది 2018లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ. తమిళ్లో వచ్చిన ఈ మూవీ తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. విజయ్ సేతుపతి, త్రిష లీడ్ రోల్లో నటించారు. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ రామ్ అండ్ జాను 20 years తర్వాత ఒక రీయూనియన్లో కలుసుకుంటారు. వాళ్ళ మధ్య గతంలో ఉన్న ప్రేమ జ్ఞాపకాలు ఒక్క రోజులో ఎలా తిరిగి వస్తాయి అనేదే ఈ స్టోరీ. ప్రేమ్ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. చాలా సింపుల్ అండ్ హార్ట్ టచ్ చేయాలా తీశారు. ఇందులో విజయ్ సేతుపతి నేచురల్ యాక్టింగ్ అండ్ త్రిష ఎక్స్ప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఈ మూవీని వేరే లెవెల్కి తీసుకెళ్ళాయి. గోవింద్ వసంత్ బీజిఎం స్కోర్, ముఖ్యంగా కాదలే కాదలే ఈ సాంగ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా సింపుల్ అండ్ నేచురల్గా చాలా బాగుంటుంది. లవ్ స్టోరీస్ని ఇష్టపడే వారికి ది బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. సెకండ్ మూవీ 24, 2018లో రిలీజ్ అయింది. సూర్య నటించిన ఈ మూవీ ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ. విక్రమ్ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఇందులో సూర్య ఒక సైంటిస్ట్, విలన్, కొడుకు అని 3 క్యారెక్టర్స్లో అద్భుతంగా నటించారు. ఈ స్టోరీ ఒక టైం ట్రావెల్ వాచ్ చుట్టూ తిరుగుతూ థ్రిల్ అండ్ ట్విస్టులతో సూపర్గా ఉంటుంది. సమంత, నిత్య మీనన్ సపోర్టింగ్ రోల్లో చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇంకా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ అని చెప్పవచ్చు. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. అండ్ కొన్ని సీన్స్లో లాజిక్ మిస్ అవుతుంది, కానీ సూర్య యాక్టింగ్తో వాటిని కవర్ చేశారు. మొత్తంగా చెప్పాలంటే థ్రిల్లర్, సస్పెన్స్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళకి మస్ట్ వాచ్ మూవీ అని చెప్పవచ్చు. థర్డ్ మూవీ అన్నపూర్ణి. ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది. ఈ మూవీ నయనతార 75వ మూవీ. ఇది ఒక తమిళ్ మూవీ, తెలుగులో కూడా డబ్బింగ్ చేశారు. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఒక బ్రాహ్మణ ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి అన్నపూర్ణి టాప్ షెఫ్ కావాలని అనుకుంటుంది. కానీ ఆమె ఫ్యామిలీ నాన్ వెజ్కి వ్యతిరేకంగా ఉంటారు. ఈ సవాలుని అన్నపూర్ణి ఎలా అధిగమిస్తుంది అనేదే ఈ స్టోరీ. నయనతార ఈ రోల్లో అలా లీనమైపోయారు, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో. జై సత్యరాజ్ గారు సపోర్టింగ్ రోల్లో చాలా బాగా యాక్టింగ్ చేశారు. కానీ స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్గా, ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. ఈ మూవీని నీలేష్ కృష్ణ గారు డైరెక్ట్ చేశారు. ఫ్యామిలీతో చూడడానికి నయనతార ఫ్యాన్స్కి ఈ మూవీ ఓకే అని చెప్పవచ్చు. తర్వాత మూవీ 118. ఇది 2019లో రిలీజ్ అయింది. కళ్యాణ్ రామ్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పవచ్చు. ఈ స్టోరీలో కళ్యాణ్ రామ్ ఒక జర్నలిస్ట్. 118 అనే రూమ్లో ఒకే డ్రీమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ డ్రీమ్లో ఒక అమ్మాయి మర్డర్ అవుతుంది. ఈ మిస్టరీని ఛేదించడమే ఈ స్టోరీ. కళ్యాణ్ రామ్ కెరియర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ శాంతి చంద్ర, నివేదా థామస్ సపోర్టింగ్ రోల్లో బాగా యాక్టింగ్ చేశారు. డైరెక్టర్ కేవి గుహాన్ సస్పెన్స్ని బాగా మెయింటైన్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ఈ మూవీకి ప్లస్ అని చెప్పవచ్చు. కొన్ని సీన్స్లో లాజిక్ మిస్ అయినా సరే ఈ మూవీ మనల్ని అలా కట్టిపడేస్తుంది. థ్రిల్లర్ లవర్స్కి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. నెక్స్ట్ మూవీ భార్గవి మహల్. ఇది ఒక మిస్టరీ హారర్ ఎమోషనల్ మూవీ. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఒక రచయిత ఒక పాత మహల్లో అద్దెకు ఉంటాడు. ఆ ఇంట్లో నుంచి అతడికి వినిపించే గొంతు తన కథను చెప్పాలనుకునే ఓ ఆత్మది. ఆమె పేరే భార్గవి. ఆమె ఎవరు, ఎందుకు చనిపోయింది, ఆమె ప్రేమ నిజమేనా లేక మాయా అనేదే ఈ స్టోరీ. టొవినో థామస్ బాగా యాక్టింగ్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం హారర్ ఫీల్ని ఇస్తుంది. ఆర్ట్ డైరెక్షన్, కెమెరా వర్క్ ఒక పాతకాలపు క్లాసిక్ మూడ్కి తీసుకెళ్తాయి. అండ్ ఈ మూవీ కొంచెం స్లోగా రన్ అవుతుంది, కానీ మిస్టరీ హారర్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళకి భార్గవి మహల్ వన్ టైం వాచ్ మూవీ అని చెప్పవచ్చు. సో గైస్, చూసారు కదా,
ఈ 5 మూవీస్ కూడా ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. సో తప్పకుండా చూడండి. చూసిన తర్వాత మీకు ఏ మూవీ బాగా నచ్చిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో మూవీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.